విశాఖను సుందర నగరంగా తీర్చిదిద్దుతున్నామని మేయర్ గొలగాని హరివెంకట కుమారి అన్నారు. జీవీఎంసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గత ఏడాది సాధించిన అభివృద్ధిని వివరించి కొత్త ఏడాదిలో చేపట్టబోయే పనుల వివరాలు వెల్లడించారు. 98 వార్డుల్లోనూ శరవేగంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లుగా వెల్లడించారు. కార్యక్రమంలో జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ, డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్, కె సతీఫ్ తదితరులు పాల్గొన్నారు. 3 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ అలాగే 2024 నూతన సంవత్సరంకు ఆహ్వానం పలుకుతున్న సందర్భంగా మీ అందరికీ ముందస్తు హృదయపూర్వక నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మహావిశాఖపట్నం నగరపాలక సంస్థకు మేయర్గాను పదవిని చేపట్టిన నాటి నుండి నాతో పాటు 97 వార్డు కార్పొరేటర్స్తో కలిసి విశాఖ నగరాన్ని అభివృద్ధి పదంలో నడుపుతూ నగర ప్రజలకు కావలసిన మౌలిక సదుపాయాలు కల్పిస్తూ సంక్షేమ కార్యక్రమాలను అందిస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. 2023 సంవత్సరంలో సాధించిన ప్రగతిని లక్ష్యాలు మననం చేసుకుంటూ లోపాలను సవరించుకుంటూ 2024లో మరింత నూతన ఉత్సాహంతో విశాఖ నగర సమగ్ర ప్రగతిని నిర్దేశించుకొని లక్ష్య సాధనకు సమిష్టి కృషి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సచివాలయం వ్యవస్థ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించడం జరుగుతూ ఉన్నదని మీ అందరికీ కూడా తెలియపరుస్తూ, అలాగే మనము విశాఖపట్నంలో జూన్ 5వ తేదీన పర్యావరణ దినోత్సవం మనము జరుపుకోవడం జరిగింది. గతంలో మనము 2022లో ఏదైతే స్వచ్ఛ సర్వేక్షణలో 4వ ర్యాంకు మనం సాధించడం జరిగింది. దాంట్లో భాగంగా దాన్ని మనము తీసుకొని ఈ జూన్ 5వ తారీఖున పర్యావరణ దినోత్సవం నాడు ప్రజలందరికీ కూడా ఒక ఎకో వైజాగ్ అనే కాన్సెప్ట్ని కొత్తగా మనము రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో కమిషనర్ గారి సహకారంతో మనము ప్రజలకి తీసుకురావడం జరిగింది. అదంతా కూడా మీ అందరికీ తెలుసు. ఎకో క్లీన్, ఎకో గ్రీన్, ఎకో బ్లూ, ఎకో జీరో ప్లాస్టిక్, ఎకో జీరో పొల్యూషన్. ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకి తెలియజేస్తూ వినూత్నంగా మనము విశాఖపట్నంలో ఈ కార్యక్రమము చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మనం ఎన్నో కార్యక్రమాలు చేపట్టాము. ఎకో గ్రీన్కి సంబంధించి మనము 98 వార్డ్స్లో కూడా వివిధ ప్లేసెస్లో మొక్కలు నాటే కార్యక్రమము ఏర్పాటు చేసాము. అలాగే మిద్దె తోట పెంపకాలు కూడా మనము రీసెంట్గా ప్రతి వార్డులో కూడా ఆ కార్యక్రమాలు చేయడం జరిగింది. అలాగే ఏదైతే ఈ పర్యావరణాన్ని కాపాడాలి, అడవుల్ని పెంపొందించాలనే ముఖ్య ఉద్దేశంతో మనము ఈ విత్తన బాల్స్ కూడా ఐఎన్ఎస్ డాగా వారి సహాయంతో మనము ఏదైతే కొండ ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలన్నిటికీ కూడా హెలికాప్టర్ సహాయంతో మనము ఆ విత్తన బాల్ని కొండ ప్రాంతాల్లో వేయడం కూడా జరిగింది. రిక్వెస్టింగ్ దెమ్ ఆల్సో టు విత్డ్రా దిస్ స్ట్రైక్ అట్ ది ఎర్లియస్ట్. అండ్ అంతేకాకుండా టెంపరీ వర్కర్స్ తోటి వీలైనంత వరకు ఈ శానిటేషన్ యాక్టివిటీస్ టేకప్ చేయాలని చూస్తున్నాము. అయితే ఈ సమ్మె చేస్తున్న వారు ఈ టెంపరీ వర్కర్స్ కానీ పర్మనెంట్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా వర్క్కి అటెండ్ అవ్వకుండా కొంచెం ఇబ్బంది పెడుతున్న సందర్భాలు కూడా మనకు దృష్టిలో ఉన్నాయి. సో వాటిని దృష్టిలో ఉంచుకొని వీఆర్ పుట్టింగ్ అవర్ బెస్ట్ ఎఫర్ట్ టు కన్విన్స్ దెమ్ అండ్ టు మేక్ దెమ్ విత్డ్రా దేర్ స్ట్రైక్. అండ్ మన సైడ్ నుంచి కూడా మనం చేయగలిగేవన్నీ చేస్తామని చెప్పి హామీలు కూడా ఇవ్వడం జరిగింది.